నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. Eyes close. Observe the normal natural breath. సహజంగా జరిగే శ్వాసక్రియని గమనిస్తూ ఉండాలి. Exhale completely. తీసుకున్న శ్వాసను నిదానంగా వదలాలి. Inhale slowly. Exhale completely. Inhale. Exhale. ఇప్పుడు రెండు చేతులు చిన్న ముద్రలో ఉంచాలి. మీ చూపుడు వేలు బొటన వేలుని టచ్ చేసి ఉంచాలి. రెండు చేతులు మీ మోకాళ్ళ మీద పెట్టుకోండి. ఇప్పుడు మనం 3 సార్లు ఓంకార చాంటింగ్ చేద్దాం. ఇన్హేల్ చేస్తాం డీప్లీ, దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఇన్హేల్, మరలా దీర్ఘంగా శ్వాస. Inhale. Observe the vibrations of Omkara throughout your body. ఓంకార యొక్క వైబ్రేషన్స్ ని మీ బాడీలో ఉన్న అంతా గమనిస్తూ ఉంటుంది. స్లోలీ అడాప్ట్ నమస్కార ముద్ర. రెండు చేతులు జోడించి నమస్కార ముద్రను జోడించండి. ఇప్పుడు ఓపెనింగ్ ప్రేయర్ నేను చెప్పాక మీరు చెప్పండి. ఓం సంఘచ్ఛద్వం సంవాదద్వం సంవో మనాంసి జానతాం యథా భూర్వే సంజానానా ఉపాసతే. టేక్ యువర్ హ్యాండ్స్ బ్యాక్. రెండు చేతులు వెనక్కి పెట్టుకొని నిదానంగా తలని ముందు పొంచుతూ భూమాత ఆశీస్సులతో అనుకున్నట్టు స్లోలీ నిదానంగా అప్ చేయండి. రిలీజ్ యువర్ హ్యాండ్స్. రెండు చేతులు రిలీజ్ చేసి రబ్ యువర్ బోత్ పామ్స్. రెండు చేతులు రబ్ చేసి మీ కళ్ళ మీద పెట్టుకొని నిదానంగా కళ్ళు తెరిస్తూ మీ రెండు అరచేతులు చూసుకోండి. హ్యాండ్స్ రెండు చిన్న ముద్రలో అలానే ఉంచుకోండి. ఇప్పుడు ఫస్ట్ నెక్ ప్రాక్టీసెస్తో స్టార్ట్ చేద్దాం. ముందు చిన్న చెస్ట్ దగ్గర అందించండి. తలని వంచాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ తలని వెనక్కి స్ట్రెచ్ చేయండి. ఇన్హేల్ బ్యాక్ స్ట్రెచ్. అన్ని బ్రీతింగ్స్తోనే చేయాలి. ఎక్సేల్ డౌన్. శ్వాస వదులుతూ కిందకి. వెన్నుముక ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలి. ఇన్హేల్ అప్. శ్వాస తీసుకుంటూ తలని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఎక్సేల్ డౌన్. శ్వాస వదులుతూ కిందకి. అక్కడ వెనక కూర్చున్న వాళ్ళు కూడా అందరూ చేయండి. ఇది ఈజీ ప్రాక్టీస్, చిన్న చిన్నవి కాబట్టి. ఇన్హేల్ స్లోలీ స్ట్రెచ్ యువర్ హెడ్ బ్యాక్. నిదానంగా తలని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఎక్సేల్ స్లోలీ డౌన్. శ్వాస వదులుతూ కిందకి. స్పాండిలైటిస్ వాళ్ళు ఉంటే ఓన్లీ సెంటర్ వరకు చేయండి, కంప్లీట్గా డౌన్ చేయకండి. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ స్ట్రెచ్ యువర్ హెడ్ బ్యాక్. నిదానంగా శ్వాస తీసుకుంటూ తలని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఎక్సేల్ డౌన్. శ్వాస వదులుతూ కిందకి. ఇన్హేల్ సెంటర్. ఇప్పుడు సెంటర్కి రండి.
ఇప్పుడు కుడి వైపుకి ఎడమ వైపుకి స్ట్రెచ్ చేద్దాం. ఇన్హేల్, గాలి తీసుకోండి. ఎక్సేల్, రైట్ సైడ్, ట్విస్ట్ రైట్ సైడ్. ఇప్పుడు తలని కుడి వైపుకి తిప్పాలి. తలని కుడి వైపుకి తిప్పాలి, వంచొద్దు, తిప్పాలి. ఇన్హేల్, సెంటర్, శ్వాస తీసుకుంటూ సెంటర్, తీసుకుంటూ సెంటర్. ఎక్సేల్, ట్విస్ట్ రైట్ సైడ్, శ్వాస వదులుతూ కుడి వైపుకి మెడలు తిప్పాలి. Inhale, center. Exhale, twist left side. Inhale, center. Exhale, twist right side. Inhale, center. Exhale, twist left side. Inhale, center. Exhale, twist right side. Inhale, center. Exhale, twist left side. Inhale, center. ఇప్పుడు గాలి వదులుతూ తలని కుడివైపుకి బెండ్ చేయాలి, కుడివైపుకి వంచాలి. ఇన్హేల్, సెంటర్, శ్వాస తీసుకుంటూ సెంటర్. ఎక్సేల్, బెండ్ లెఫ్ట్ సైడ్, శ్వాస వదులుతూ తలని ఎడమ వైపుకి వంచాలి. ఇన్హేల్, సెంటర్. ఎక్సేల్, బెండ్ రైట్ సైడ్. Inhale, center. Exhale, bend left side. Inhale, center. Exhale, bend right side. Inhale, center. Exhale, bend left side. Inhale, center. Exhale, bend right side. Inhale, center. Exhale, bend left side. Inhale, center. Stop the practice. Rub your both palms. రెండు చేతులు రబ్ చేయండి. Keep your thumbs on your front and back side of your neck muscles. మీ రెండు చేతులు మెడ ముందు భాగానికి వెనక భాగానికి ఆ హీట్ ని అప్లై చేయండి. Slowly hands down. ఇప్పుడు కుడి చేయి కుడి వైపుకి చాపాలి కింద. నిదానంగా ఎడమ చేతిని అప్ చేసి కుడివైపుకి బెండ్ అవ్వాలి, కుడివైపుకి బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ సెంటర్. ఇప్పుడు ఎడమ చేయి ఎడమ వైపుకి కింద గ్రౌండ్ మీద, కుడి చేతిని అప్ చేయండి గాలి తీసుకుంటూ, గాలి వదులుతూ ఎడమ వైపుకి బెండ్ చేయాలి బాడీని. ఇన్హేల్, సెంటర్, శ్వాస తీసుకుంటూ సెంటర్. కుడి చేయి కుడి వైపుకి గ్రౌండ్ మీద, ఎడమ చేతిని అప్ చేస్తూ కుడి వైపుకి బెండ్ చేసి ఇప్పుడు పొజిషన్ లో మెయింటైన్ చేయాలి. అదే పొజిషన్ లో ఉండాలి, ఎక్కడ ఎల్బో గ్రౌండ్ కి టచ్ అవ్వద్దు. మాక్సిమం బాడీని సైడ్ కి బెండ్ చేయాలి. ఎల్బో కూడా ఇక్కడ స్ట్రైట్ గా ఉండాలి, ఎల్బో బెండ్ చేయొద్దు, ఎల్బో స్ట్రైట్. స్టే హియర్. బ్రీత్ ఇక్కడ నార్మల్ గా ఉండాలి. కాన్సన్ట్రేషన్ అంతా సైడ్ మజిల్స్ మీద ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నిదానంగా ఎడమ చేతిని ఇప్పుడు కింద గ్రౌండ్ మీదకి పెట్టి కుడి చేతిని అప్ చేస్తూ ఎడమ వైపుకి బెండ్ అవ్వాలి. బాడీ అంతా సైడ్ కి బెండ్ అవ్వాలి. కాన్సన్ట్రేషన్ తో సైడ్ మజిల్స్ మీద ఉండాలి. స్టే హియర్. ఇక్కడ బ్రీత్ సహజంగా జరిగే శ్వాసక్రియని గమనిస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly center. Hands రెండు మోకాల మీద, eyes close. Observe the changes on your sides. మీరు చేసిన ప్రాక్టీస్ వల్ల మీ సైడ్స్ లో వచ్చిన చేంజెస్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అక్కడ జరిగిన స్టిమ్యులేషన్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. బాడీని రైట్ సైడ్ కి ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు కుడి చేయి వెనకాల గ్రౌండ్ మీద పెట్టాలి, ఎడమ చేయి కుడి మోకాల మీద పెట్టాలి. కుడి చేయి వెనకాల గ్రౌండ్ మీద, ఎడమ చేయి కుడి మోకాల మీద. ఇక్కడ స్పైన్ అంతా స్ట్రైట్ గా ఉండాలి. కుడి చేతి భుజాన్ని చూస్తూ ఉండాలి.
ఎంతవరకు ట్విస్ట్ అవ్వగలిగితే అంతవరకు ట్విస్ట్ అవుతూ ప్రాక్టీస్ చేయాలి. ఇన్హేల్ సెంటర్. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మళ్ళీ సెంటర్కి రావాలి. ఎక్స్హేల్ ట్విస్ట్ లెఫ్ట్ సైడ్. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి బాడీని ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు కుడి చేయి ఎడమ మోకాల మీద ఉండాలి. ఎడమ చేయి వెనకాల గ్రౌండ్ మీద పెట్టాలి. ఎడమ భుజాన్ని చూస్తూ ఉండాలి. ఎడమ చేతి భుజాన్ని చూస్తూ ఉండాలి. బాడీని మాక్సిమం ట్విస్ట్ చేయాలి. నడుము దగ్గర నుంచి ట్విస్ట్ చేయాలి. సహజంగా జరిగే శ్వాసక్రియని గమనిస్తూ ఉండాలి. ఇన్హేల్ సెంటర్. దీర్ఘంగా మరియు శ్వాస తీసుకుంటూ సెంటర్కి వచ్చి ఎక్స్హేల్ ట్విస్ట్ రైట్ సైడ్. లాస్ట్ రౌండ్. కుడి వైపుకి ట్విస్ట్ చేయాలి. ఎడమ చేయి కుడి మోకాల మీద, కుడి చేయి వెనకాల గ్రౌండ్ మీద. బాడీని మాక్సిమం బ్యాక్ ట్విస్ట్ చేయాలి. స్పైన్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి. బ్రీత్ నార్మల్. సహజంగా జరిగే శ్వాసక్రియ. స్టే హియర్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ సెంటర్. శ్వాస తీసుకుంటూ సెంటర్. ఎక్స్హేల్ ట్విస్ట్ లెఫ్ట్ సైడ్. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి. ఇప్పుడు కుడి చేయి ఎడమ మోకాల మీద ఉండాలి. ఎడమ చేయి వెనకాల గ్రౌండ్ మీద పెట్టాలి. మాక్సిమం బాడీని బ్యాక్ ట్విస్ట్ చేయాలి. ఎడమ భుజాన్ని చూస్తూ ఉండాలి. స్టే హియర్. బ్రీత్ నార్మల్. ఎక్కడ బ్రీత్ ని హోల్డ్ చేయొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ సెంటర్. శ్వాస తీసుకుంటూ సెంటర్. ఎక్స్హేల్ డౌన్ యువర్ హ్యాండ్స్. శ్వాస వదులుతూ రెండు చేతులు మీ మోకాల మీద పెట్టుకోండి. 1 టైం స్లో ఇన్హలేషన్ అండ్ స్లో ఎక్సలేషన్. ఒకసారి నిదానంగా శ్వాస తీసుకుంటూ నిదానంగా తీసుకున్న శ్వాసని వదలాలి. Slowly eyes open. Now slowly come to standing position. జాగింగ్ చేయాలి. స్లోగా జాగింగ్ చేయండి. నీ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు స్లోగా వాక్ చేయండి అంతే. స్లో జాగింగ్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఓన్లీ అప్ అండ్ డౌన్ చేయండి అంతే. స్లో జాగింగ్. నా స్లోలీ స్పీడ్ అప్. నిదానంగా కొంచెం స్పీడ్ చేయండి. స్పీడ్ అప్. ఇంకొంచెం ఫాస్ట్ గా. మోర్ స్పీడ్. స్పీడ్ స్పీడ్. మనం దీంతో బాడీలో ఉన్న అన్ని జాయింట్స్ ని యాక్టివేట్ చేస్తున్నాం. దెన్ స్లో జాగింగ్. ఇప్పుడు చాలా స్పీడ్ గా ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. స్లోలీ ఐస్ ఓపెన్. లెగ్స్ పాస్. రెండు కాళ్ళు కొంచెం దూరంగా. హ్యాండ్స్ కొంచెం చెస్ట్ కి సమానంగా. ఒకసారి తను చేసి చూపిస్తుంది మీరు చేయండి. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సేమ్. స్టార్ట్. రైట్ సైడ్. దిస్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. బ్రీత్ నార్మల్. స్టార్ట్. 1 2. మాక్సిమం బ్యాక్ ట్విస్ట్ చేయాలి. ఎంతవరకు ట్విస్ట్ చేయగలిగితే అంతవరకు ట్విస్ట్ చేయాలి. మనం వెనక్కి వెళ్ళినప్పుడు వెనకాల చేతిని చూస్తూ ఉండాలి. 2 3 4. హ్యాండ్స్ వెనక్కి వెళ్ళినప్పుడు కూడా చూడండి. 3 feet అపార్ట్. మాక్సిమం దూరం. కొంచెం దూరం జరిగి కూర్చోండి. హ్యాండ్స్ అప్ టు షోల్డర్ లెవెల్. షోల్డర్కి సమానంగా రెండు చేతులు. ఇప్పుడు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి బెండ్ చేద్దాం. బెండ్ రైట్ సైడ్ and left side. Bend right side and left side.
కంటిన్యూ. 1 2 3 4 5. బాడీని ఎక్కడ ముందుకు ఉంచొద్దు, బాడీ స్ట్రైట్ గా ఉండి సైడ్ కే బెండ్ అవ్వాలి. 6 7, పైన హ్యాండ్ ని చూస్తూ ఉండాలి. 8 9 10 9 8 7 6 5 4 3 2 1. Stop the practice. Now bend forward. అలానే ముందుకు బెండ్ అవ్వాలి. నడుము నొప్పి ఎవరికైతే ఉందో వాళ్ళు ముందుకు బెండ్ అవ్వద్దు. సేమ్ ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. మిగిలిన వాళ్ళు ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్, సేమ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ ఫుట్ దగ్గర, లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఫుట్ దగ్గర, ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్. 1. నడుము నొప్పి ఉన్న వాళ్ళు మాత్రం నిల్చొని చేయండి. 2 3 4 5, పైన హ్యాండ్ చూడాలి. 6 7 8 9 10 9 8 7 6 5 4 3 2 1. Stop the practice. Slowly come to standing. Both legs together. రెండు పాదాలు దగ్గరికి. Hands down, eyes closed. Observe the breath. సహజంగా జరిగే శ్వాసక్రియని గమనిస్తూ ఉండాలి. One time slow inhalation and slow exhalation. నిదానంగా శ్వాస తీసుకొని తీసుకున్న శ్వాసను నిదానంగా వదలాలి. Now slowly eyes open. Both legs together. రెండు పాదాలు దగ్గరికి. హ్యాండ్స్ రెండు ఇంటర్లాక్ చేసి తలపైన తాడాసన్ స్ట్రెచ్. Now inhale up. పైకి స్ట్రెచ్ చేయాలి బాడీ అంతా. Exhale down. Inhale up. శ్వాస తీసుకుంటూ బాడీ పైకి స్ట్రెచ్ చేయాలి. Exhale down. శ్వాస వదులుతూ కిందకి. Inhale up. Exhale down. Inhale up. Exhale down. Inhale up. బాడీ వెయిట్ అంతా కాలి వేళ్ళ మీద ఉండాలి. Exhale down. Inhale up. Exhale down. Inhale up and maintain. పైకి అప్ చేసి మెయింటైన్ చేయాలి. 1 2 3 4 5. Slowly down. మళ్ళీ again. Inhale up and maintain. 1 2 3 4 5. Slowly down. Last round. Inhale up and maintain. 1 2 3 4 5. Slowly down. Release your hands. Observe the breath. Inhale back. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. Exhale forward. శ్వాస వదులుతూ ముందుకి. హ్యాండ్స్ రెండు షోల్డర్ కి సమానంగా ఉండాలి. షోల్డర్ కి డౌన్ అవ్వద్దు. Inhale back. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ హ్యాండ్స్ ని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. లంగ్స్ నిండా గాలి తీసుకోవాలి. Exhale forward. శ్వాస వదులుతూ ముందుకి. Inhale back. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. Exhale forward. శ్వాస వదులుతూ ముందుకి. Inhale back. శ్వాస తీసుకుంటూ వెనక్కి. Exhale forward. శ్వాస వదులుతూ ముందుకి. స్ట్రెచ్ చేయాలి. Exhale forward. శ్వాస వదులుతూ ముందుకి. Slowly hands down. Both hands side of the body. Hands రెండు బాడీ పక్కన. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ అప్ టు నమస్కార ముద్ర. Inhale up. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు నమస్కార ముద్ర జోడించాలి. Exhale down. శ్వాస వదులుతూ రెండు చేతులు కిందకి. Inhale up. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు
పైకి నమస్కార ముద్ర. హ్యాండ్స్ అన్ని పైకి స్ట్రెచ్ చేయాలి, మంచిగా బాడీ అంతా పైకి స్ట్రెచ్ అవ్వాలి. ఎక్సేల్ డౌన్, శ్వాస వదులుతూ కిందకి. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, stretch your hands, stretch your spine, stretch your total body. Exhale down. Last round. Inhale up. Maintain ఇక్కడ బ్రీత్ ని హోల్డ్ చేయండి, బ్రీత్ ని వదలకుండా మెయింటైన్ చేయండి. 1 2 3 4. సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఓం హ్రాం మిత్రాయ నమః. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ రెండు చేతులని వెనక్కి స్ట్రెచ్ చేయాలి, హస్త ఉత్తానాసన్. బాడీని కూడా బ్యాక్ స్ట్రెచ్ చేయాలి. ఎక్సేల్, శ్వాస వదులుతూ ముందుకు బెండ్ అవ్వాలి, పాద హస్తాసన్. గ్రౌండ్ కి టచ్ చేయాలి. అశ్వ సంచలనాసన్, తలని పైకి, తల పైకి చూస్తూ ఉండాలి. లెఫ్ట్ ని డౌన్, ఎడమ మోకాలు కింద గ్రౌండ్ కి టచ్ అవ్వాలి, కుడి మోకాలు. ఎక్సేల్, లెగ్ బ్యాక్ టు ఫుల్ ప్లాంక్, ఎడమ కాల్ని కూడా వెనక్కి తీసుకొని ప్లాంక్ పొజిషన్ లోకి ఉండాలి. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ. ఇన్హేల్, భుజంగాసన్, శ్వాస తీసుకుంటూ అప్పర్ బాడీని పైకి స్ట్రెచ్ చేయాలి, తలని మాక్సిమం వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఇక్కడ మనకు థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది, అది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎక్సేల్, శ్వాస వదులుతూ పర్వతాసన్, బాడీని అంతా లోపలికి స్ట్రెచ్ చేయాలి. విత్ ఇన్హలేషన్, శ్వాస తీసుకుంటూ ఎడమ మోకాల్ని గ్రౌండ్ మీద టచ్ చేసి కుడి పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి, అశ్వ సంచలనాసన్. కుడి పాదం రెండు చేతుల మధ్యలోకి, హెడ్ అప్, చెస్ట్ ఓపెన్. ఎక్సేల్, శ్వాస వదులుతూ వెనకాలన్న కాల్ని కూడా ముందుకు తీసుకురావాలి, వెనక్కి స్ట్రెచ్ చేయాలి. హరీం రవయే నమః. ఇన్హేల్, హస్త ఉత్తానాసన్, శ్వాస తీసుకుంటూ రెండు చేతులని వెనక్కి స్ట్రెచ్ చేయాలి, బాడీని బ్యాక్ స్ట్రెచ్ చేయాలి. ఎక్సేల్, శ్వాస వదులుతూ రెండు చేతులు కిందకి ఫార్వర్డ్ బెండ్, ముందుకు బెండ్ అవ్వాలి, పాద హస్తాసన్. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ ఇప్పుడు ఎడమ కాలుని వెనక్కి స్ట్రెచ్ చేయాలి, ఎడమ కాలు, ఎడమ మోకాలు గ్రౌండ్ కి టచ్ అయి ఉండాలి, అశ్వ సంచలనాసన్, తలపైకి. ఎక్సేల్, శ్వాస వదులుతూ ఇప్పుడు కుడి కాలుని కూడా వెనక్కి తీసుకోవాలి, బాడీ అంతా ఒక స్ట్రైట్ లైన్ లో ఉండాలి, చతురంగ దండాసన్ ఆర్ ఫుల్ ప్లాంక్ పోజ్. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ రెండు మోకాల్ని గ్రౌండ్ కి టచ్ చేసి శ్వాస వదులుతూ మీ ఛాతీ భాగాన్ని గ్రౌండ్ కి టచ్ చేయాలి, అష్టాంగ ప్రణామాసన్. ఈ పొజిషన్ లో ఎక్కడ సీట్ ని గ్రౌండ్ కి టచ్ చేయొద్దు, మనం ఇక్కడ సూర్యుడికి అష్టాంగ ప్రణామాసన్ చేస్తున్నాం. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ అప్పర్ బాడీ అప్ చేయాలి, శ్వాస వదులుతూ అప్పర్ బాడీని అంతా ఇన్సైడ్ కి తీసుకెళ్ళాలి, పర్వతాసన్. విత్ ఇన్హలేషన్, గాలి తీసుకుంటూ కుడి మోకాల్ని గ్రౌండ్ కి టచ్ చేసి ఎడమ పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి, అశ్వ సంచలనాసన్. ఎడమ పాదం రెండు చేతుల మధ్యలోకి. ఎక్సేల్, బ్యాక్ లెగ్ ఫార్వర్డ్ టు పాద హస్తాసన్, వెనకాల లెగ్ ని కూడా ముందుకు తీసుకురావాలి. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ రెండు చేతులని వెనక్కి స్ట్రెచ్ చేయాలి, హస్త ఉత్తానాసన్. ఎక్సేల్, శ్వాస వదులుతూ నమస్కార ముద్ర. ఓం హ్రూం సూర్యాయ నమః. ఇన్హేల్, హస్త ఉత్తానాసన్, ఆర్చ్ బ్యాక్, రెండు చేతులని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఎక్సేల్, పాద హస్తాసన్, శ్వాస వదులుతూ కిందకి ఫార్వర్డ్ బెండ్.
ఇన్హేల్, రైట్ లెగ్ బ్యాక్, రైట్ నీ డౌన్. అశ్వసంచలనాసన్, కుడి కాల్ని వెనక్కి తీసుకెళ్ళాలి. కుడి మోకాలు గ్రౌండ్ కి టచ్ చేసి ఉండాలి. తల పైకి స్ట్రెచ్ చేయాలి. అశ్వసంచలనాసన్. ఎక్సేల్, శ్వాస వదులుతూ ఇప్పుడు ఎడమ కాల్ని కూడా వెనక్కి తీసుకెళ్ళాలి. బాడీ అంతా ఒక స్ట్రైట్ లైన్ లో ఉండాలి. చతురంగ దండాసన్ ఆర్ ఫుల్ ప్లాంక్ పోజ్. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ రెండు మోకాల్ని గ్రౌండ్ కి టచ్ చేసి శ్వాస వదులుతూ మీ ఛాతి భాగాన్ని గ్రౌండ్ కి టచ్ చేయాలి. అష్టాంగ ప్రణామాసన్. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ భుజంగాసన్. ఎక్సేల్, శ్వాస వదులుతూ పర్వతాసన్. అప్పర్ బాడీని అంతా ఇన్సైడ్ కి తీసుకెళ్ళాలి. విత్ ఇన్హలేషన్ లెఫ్ట్ నీ డౌన్. ఎడమ మోకాలు గ్రౌండ్ కి టచ్ చేసి కుడి పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి. అశ్వసంచలనాసన్. ఇప్పుడు ఎడమ పాదం కూడా ముందుకు తీసుకురావాలి. పాదహస్తాసన్. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. హస్త ఉత్తానాసన్. ఎక్సేల్, శ్వాస వదులుతూ నమస్కార ముద్ర. లాస్ట్ రౌండ్. ఓం హ్రైం భానవే నమః. ఇన్హేల్, హస్త ఉత్తానాసన్, ఆర్చ్ బ్యాక్. ఇప్పుడు పొజిషన్ లో మెయింటైన్ చేద్దాం అన్ని పోస్చర్స్ లో. 1, బ్రీత్ ఇక్కడ నార్మల్ ఉండాలి. 2, 3, 4, 5. శ్వాస వదులుతూ ముందుకు బెండ్ అవ్వాలి. పాదహస్తాసన్. ఐస్ ఓపెన్ చేసే ఉంచండి, కళ్ళు తెరిచే ఉండాలి. స్టే హియర్. 1, 2, 3, 4, 5. ఇన్హేల్. నౌ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఎడమ కాలుని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఎడమ మోకాలు గ్రౌండ్ కి టచ్ అయి ఉండాలి. ఎడమ పాదం వెనక్కి పడుకొని ఉండాలి. కుడి కాలు రెండు చేతుల మధ్యలోకి ఉండాలి. కుడి పాదం ఎడమ మోకాలు గ్రౌండ్ కి టచ్ అయి ఉండాలి. అశ్వసంచలనాసన్ ఈ పొజిషన్ లో మెయింటైన్ చేయండి. తల పైకి స్ట్రెచ్ అయి ఉండాలి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఎక్సేల్, రైట్ లెగ్ బ్యాక్ టు ఫుల్ ప్లాంక్. ఇప్పుడు కుడి కాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్ళాలి. బాడీ అంతా ఒక స్ట్రైట్ లైన్ లో ఉండాలి. ఫుల్ ప్లాంక్ పోజ్. స్టే హియర్. 1, ముందుకు చూస్తూ ఉండాలి. 2, 3, 4, 5. శ్వాస తీసుకుంటూ రెండు మోకాళ్ళు గ్రౌండ్ కి టచ్ చేసి శ్వాస వదులుతూ మీ ఛాతి భాగాన్ని గ్రౌండ్ కి టచ్ చేయాలి. అష్టాంగ ప్రణామాసన్. ఇక్కడ మన బాడీలో ఉన్న 8 పార్ట్స్ గ్రౌండ్ కి టచ్ అయి ఉంటాయి. స్టే హియర్. 1, 2, 3, 4, 5. శ్వాస తీసుకుంటూ భుజంగాసన్. అప్పర్ బాడీని అప్ చేయాలి. పైకి చూస్తూ ఉండాలి. 1, తలని వెనక్కి మాక్సిమం వెనక్కి స్ట్రెచ్ చేయాలి. 2, 3, 4, 5. శ్వాస వదులుతూ పర్వతాసన్. అప్పర్ బాడీని అంతా ఇన్సైడ్ కి తీసుకెళ్ళాలి. పర్వతాసన్. స్టే హియర్. 1, 2. మన పొజిషన్ ఒక పర్వతం లాగా ఉండాలి. 3, 4, 5. ఇప్పుడు కుడి మోకాల్ని గ్రౌండ్ కి టచ్ చేసి ఎడమ పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకెళ్ళాలి. అశ్వం. తలని పైకి వెనక్కి స్ట్రెచ్ చేయాలి. 1, వెనకాలన్న పాదం మాక్సిమం వెనక్కి స్ట్రెచ్ అయి ఉండాలి. 2, 3, 5. నౌ బ్యాక్ లెగ్ ఫార్వర్డ్ టు పాదహస్తాసన్. వెనకాలన్న లెగ్ ని కూడా ముందుకు తీసుకురావాలి. పాదహస్తాసన్. స్టే హియర్. 1, 2, 3, 4, 5. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ హస్త ఉత్తానాసన్. రెండు చేతులని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఐస్ ఓపెన్ ఉండాలి. స్టే హియర్. 1, 2, 3, 4, 5. ఎక్సేల్, నమస్కార ముద్ర. శ్వాస వదులుతూ నమస్కార ముద్ర. ఆల్ ఆఫ్ యు స్లోలీ గో టు శవాసన్. లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. మ్యాట్ మీద పడుకోండి అందరూ. లెగ్స్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్. రెండు కాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి. రెండు చేతులు కూడా బాడీ నుంచి కొంచెం దూరం ఉండాలి. రెండు అరచేతులు పైన ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. ఐస్ క్లోజ్, ఐస్ క్లోజ్.
Collapse your total body on the mat. Absorb your total body from toes to head. ఈ సూర్య నమస్కారాల వల్ల మీ శరీరంలో జరిగిన మార్పులను గమనిస్తూ ఉండండి. మనం రోజంతలో ఏం ప్రాక్టీస్ చేయకపోయినా, చేసినా, వాకింగ్, రన్నింగ్ ఎలాంటి ఏమి చేయకపోయినా చేసినా ఒక్క సూర్య నమస్కారాలు చేస్తే రోజు ఒక బాడీకి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అంతా కంప్లీట్ అవుతుంది. అందుకని ఎంతవరకు వీలైతే అంతవరకు మినిమం 6 రౌండ్స్ అయినా సూర్య నమస్కారం రోజు చేయాలి. Observe your total body from toes to head. Observe the normal natural breath. సహజంగా జరిగే శ్వాసక్రియని గమనిస్తూ ఉండాలి. Inhale slowly. నిదానంగా శ్వాస తీసుకోండి. ఎక్సేల్ కంప్లీట్లీ. తీసుకున్న శ్వాసను నిదానంగా వదలాలి. ఇన్హేల్ నిదానంగా శ్వాస. ఎక్సేల్ తీసుకున్న శ్వాస నిదానంగా వదలాలి. ఇన్హేల్ స్లోలీ. ఎక్సేల్ కంప్లీట్లీ. ఇప్పుడు మనం ఒకసారి అకారా చాంటింగ్ చేద్దాం. ఫస్ట్ దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ ఆ అని చాంటింగ్ చేయాలి. మనం ఎంతైతే శ్వాస తీసుకున్నామో అంతవరకే అకారా చాంటింగ్ వస్తుంది. ఇన్హేల్ డీప్లీ. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఆ ఇప్పుడు మనం ఒకసారి ఉకారా చాంటింగ్ చేద్దాం. ఫస్ట్ శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ ఊ అని చాంటింగ్ చేయాలి. ఇన్హేల్ డీప్లీ. అందరు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు మకారా చాంటింగ్ చేద్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ అని చాంటింగ్ చేయాలి. ఇన్హేల్ దీర్ఘంగా శ్వాస. మనకి అకారా చాంటింగ్ వల్ల లోయర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది రిలాక్స్ అవుతుంది. ఉకారా చాంటింగ్ వల్ల బాడీలో ఉన్న మిడిల్ పార్ట్ రిలాక్స్ అవుతుంది. మకారా చాంటింగ్ వల్ల అప్పర్ పార్ట్ అంటే హెడ్ రీజియన్లో మనకి రిలాక్స్ అవుతుంది బాడీ అంతా. ఇప్పుడు అకారా, ఉకారా, మకారా కలిపి చాంటింగ్ చేద్దాం. ఇన్హేల్ డీప్లీ. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు 3 సార్లు ఓంకారా చాంటింగ్ చేద్దాం. ఇన్హేల్ డీప్లీ. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఇన్హేల్ మళ్ళా దీర్ఘంగా శ్వాస. మళ్ళీ దీర్ఘంగా శ్వాస తీసుకోండి. లాస్ట్ రౌండ్ ఆఫ్ ఓంకారా.
ద వైబ్రేషన్స్ ఆఫ్ ఓంకార త్రూ అవుట్ యువర్ బాడీ. ఓంకార యొక్క వైబ్రేషన్స్ని, ఓంకార యొక్క ప్రకంపనల్ని మీ బాడీ అంతా గమనిస్తూ ఉండాలి. స్లోలీ రబ్ యువర్ బోత్ పామ్స్. రెండు చేతులు రబ్ చేయండి. కీప్ యువర్ పామ్స్ ఆన్ యువర్ ఐస్. రెండు చేతులు మీ కళ్ళ మీద పెట్టుకొని నిదానంగా కళ్ళు తెరుస్తూ మీ రెండు అరచేతులు చూసుకోండి. బోత్ లెగ్స్ ఫోల్డ్. నిదానంగా రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి. పవన ముక్తాసన చేద్దాం. ఇప్పుడు రెండు చేతులతో రెండు కాళ్ళని ఇంటర్లాక్ చేయాలి. పవన ముక్తాసన్. రెండు చేతులతో రెండు కాళ్ళని ఇంటర్లాక్ చేయాలి. తలని గ్రౌండ్ మీద రిలాక్స్డ్గా ఉంచండి. మాక్సిమం నీస్ చెస్ట్ వరకు రావాలి. బ్రీత్ ఇక్కడ నార్మల్గా ఉండాలి. స్టే హియర్. ఇక్కడ పొజిషన్లో మెయింటైన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హెడ్ ఆల్సో అప్. తలని కూడా అప్ చేయాలి. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు మాత్రం తలని గ్రౌండ్ మీదే ఉంచండి. సివియర్ నెక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, ఎవరికైతే మెడ నొప్పులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళు మాత్రం గ్రౌండ్ మీదే ఉంచండి. తలని పైకి లేపొద్దు. స్టే హియర్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ హెడ్ డౌన్. ముందు తలని గ్రౌండ్ మీద పెట్టి నిదానంగా రెండు చేతుల్ని రిలీజ్ చేయండి. రెండు కాళ్ళని రిలీజ్ చేయండి. గో టు శవాసన అండ్ రిలాక్స్. 1 time స్లో ఇన్హలేషన్ అండ్ స్లో ఎక్సలేషన్. నిదానంగా శ్వాస తీసుకొని షోల్డర్ డిస్టెన్స్ ఉండాలి రెండు పాదాల మధ్యలో. ఇప్పుడు కుడి చేయి కుడి పాదం దగ్గర, ఎడమ చేయి ఎడమ పాదం దగ్గర ఉండాలి. రెండు అరికాళ్ళు కింద గ్రౌండ్కి టచ్ అయి ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మీ నడుము భాగాన్ని అప్ చేయాలి. సేతు బంధాసన్. గాలి తీసుకుంటూ నడుము భాగాన్ని అప్ చేయాలి, పైకి లేపాలి. తల గ్రౌండ్ మీద చాలా రిలాక్స్డ్గా ఉండాలి. ఎక్సేల్ డౌన్. శ్వాస వదులుతూ కిందకి. ఇన్హేల్ అప్. శ్వాస తీసుకుంటూ నడుము భాగాన్ని అప్ చేసి ఇప్పుడు పొజిషన్లో మెయింటైన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. Slowly down. Release your legs. Legs ni kuda munduku chapali. Relaxing shavasana. Eyes closed. One time slow inhalation and slow exhalation. Now slowly eyes open. Both legs together. Rendu పాదాలు దగ్గరికి. Slowly turn any one side. ఏదో ఒక సైడ్ కి తిరిగి నిదానంగా సిట్టింగ్ పొజిషన్ రండి. Turn any one side and slowly come to sitting position. ఏదో ఒక సైడ్ కి మాత్రం తిరిగి మాత్రమే కూర్చోవాలి. 6 try. 1 time slow inhalation and exhalation. ఒకసారి నిదానంగా శ్వాస తీసుకొని తీసుకున్న శ్వాసను నిదానంగా వదలండి. ఇన్హేల్ స్లోలీ. నిదానంగా శ్వాస. సో ప్రాణాయామస్ కాబట్టి అందరూ చేయొచ్చు. కూర్చున్న వాళ్ళు కూడా అందరూ బ్రీతింగ్ ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. ఎడమ చేయి చిన్న ముద్రలో ఉండాలి. చూపుడు వేలు బొటన వేలును టచ్ చేసి ఉంచి మోకాల మీద పెట్టుకోండి ఎడమ చేతిని. కుడి చేయి నాసికా ముద్ర. చూపుడు వేలుని మధ్య వేలుని ఫోల్డ్ చేయాలి. కుడి చేయి చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు కుడి చేతి బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేయాలి. నిదానంగా గాలి తీసుకోవాలి. ఎడమ ముక్కుని ముందరపు వేలు చిన్న వేలుతో క్లోజ్ చేసి నిదానంగా కుడి ముక్కు నుంచి తీసుకున్న శ్వాసని వదలాలి. ఇప్పుడు నిదానంగా కుడి ముక్కు నుంచి గాలి. కుడి ముక్కు రంధ్రాన్ని బొటన వేలుతో క్లోజ్ చేసి ఎడమ ముక్కు నుంచి తీసుకున్న శ్వాసని వదలాలి. ఇప్పుడు ఎడమ ముక్కు నుంచి నిదానంగా గాలి తీసుకోండి. స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి. ఎక్కడ వంగి కూర్చోవద్దు.
ఎడమ ముక్కుని ఉంగరపు వేలు చిన్న వేలుతో ఇప్పుడు నిదానంగా కుడి ముక్కు నుంచి శ్వాసను తీసుకోవాలి. కుడి ముక్కు రంధ్రాన్ని బొటన వేలుతో మూసి ఎడమ ముక్కు నుంచి కుడి ముక్కు నుంచి వదలాలి. Inhale from right nostril, right close. Exhale from left nostril. Inhale from left nostril, ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకోవాలి. లెఫ్ట్ క్లోజ్, ఎడమ ముక్కుని క్లోజ్ చేసి ఎక్సేల్ ఫ్రమ్ రైట్, కుడి ముక్కు నుంచి తీసుకున్న గాలిని వదలాలి. ఇన్హేల్ ఫ్రమ్ రైట్, కుడి ముక్కు నుంచి నిదానంగా గాలి తీసుకోవాలి. రైట్ క్లోజ్, కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు నుంచి తీసుకున్న శ్వాసని వదలాలి. ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్, ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకోండి. లెఫ్ట్ క్లోజ్, ఎక్సేల్ ఫ్రమ్ రైట్. ఇన్హేల్ ఫ్రమ్ రైట్, రైట్ క్లోజ్, ఎక్స్. వన్ టైం స్లో ఇన్హలేషన్ అండ్ స్లో ఎక్స్హలేషన్. నిదానంగా శ్వాస తీసుకొని తీసుకున్న శ్వాస నిదానంగా వదలాలి. స్లోలీ అండ్ సూపర్. లాస్ట్ ప్రాక్టీస్ భ్రామరీ ధ్యానం. ముందుగా ఫస్ట్ రెండు బొటన వేలుతో ఇయర్ని క్లోజ్ చేయాలి. 2 ఇయర్స్ రెండు చెవి రంధ్రాన్ని క్లోజ్ చేయాలి. మనం ఈ చెవి రంధ్రాన్ని క్లోజ్ చేసినప్పుడు మన బయట సౌండ్లు ఏది మనకు వినపడదు, అంటే అంత గట్టిగా క్లోజ్ చేయాలి. రిమైనింగ్ 4 ఫింగర్స్, మిగిలిన 4 ఫింగర్స్ జస్ట్ టచ్ చేసి ఉంచాలంటే, జస్ట్ టచ్ చేయాలి. ఇక్కడెక్కడ ప్రెస్ చేయొచ్చు, ఓన్లీ టచ్ చేసి ఉంచాలి. కానీ బొటన వేలుతో మాత్రం గట్టిగా క్లోజ్ చేసి ఉంచాలి. తర్వాత ఫస్ట్ నిదానంగా గాలి తీసుకోవాలి. గాలి వదులుతూ మకారా చాంటింగ్ అని చాంటింగ్ చేయాలి. మనం ఎంతైతే శ్వాస తీసుకున్నామో అంతవరకే మకారా చాంటింగ్ వస్తుంది. అంతటితో మళ్ళీ నిదానంగా గాలి తీసుకొని మళ్ళీ మకారా చాంటింగ్ చేయాలి. కాన్సన్ట్రేషన్ అంతా మన తలలో ఉండాలి. తలలో జరిగే వైబ్రేషన్స్ని గమనిస్తూ ఉండాలి. రైట్. ఇన్హేల్, చెవులు గట్టిగా మూసేస్తాం, చెవురాంధ్రాలు. మళ్ళీ శ్వాస తీసుకొని కంప్లీట్ అయ్యాక హ్యాండ్స్ డౌన్ చేసుకోండి. భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్ ఓపెన్ చేయొద్దు. టేక్ యువర్ హ్యాండ్స్ బ్యాక్, రెండు చేతులు వెనక్కి తీసుకొని బెండ్ ఫార్వర్డ్, ముందుకు బెండ్ అవుతూ గ్రాటిట్యూడ్ టు ల్యాండ్ మదర్. మన ల్యాండ్ మదర్కి కృతజ్ఞతలు తెలుపుకుందాం, మన భూమాతకి. నౌ స్లోలీ అప్, నిదానంగా అప్ చేసి రిలీజ్ యువర్ హ్యాండ్స్, రెండు చేతులు రిలీజ్ చేసి రబ్ యువర్ బోత్ పామ్స్, రెండు చేతులు రబ్ చేసి కీప్ యువర్ పామ్స్ ఆన్ యువర్ ఐస్, రెండు చేతులు మీ కళ్ళ మీద పెట్టుకొని స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ విత్ బ్యూటిఫుల్ స్మైల్. నిదానంగా రెండు చేతులు చూసుకోండి, కళ్ళు తెరుస్తూ. థ్యాంక్ యూ ఆల్. అందరూ కరెక్ట్ షార్ప్ 6. గెస్ట్ ఆఫ్ ఆనర్ గా మరి ఖమ్మం నగర ప్రముఖ వైద్యులు, ఎంఎస్ సర్జన్
మరి వారు కూడా సీతయ్య గారు ఇచ్చేస్తున్నారు, వారు కూడా గట్టిగా క్లాస్ పెట్టి వారికి ఆహ్వానిద్దాము. ఈ సందర్భంగా మేడం రండి సార్కి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ జూన్ 21కి ప్రపంచం మొత్తం యోగా చేస్తుంది. ఈ యోగా అనేది మన యొక్క భారతదేశం నుంచి అడాప్ట్ అయింది అన్ని దేశాలకి. అందు గురించి మనం ఈ ప్రీ యోగా డే సందర్భంగా ఈ పాదము వర్తమాన యోగా సెంటర్ వాళ్ళు మనకి ప్రతి సంవత్సరం వచ్చి ఒక 1 వీక్ క్లాసెస్ తీసుకొని మనల్ని మోటివేషన్ చేస్తున్నారు. ఈసారి కూడా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళు స్టార్ట్ చేయాల్సిందని కోరుతున్నాను. మాకు సక్సెస్ఫుల్గా ఉంటుంది ఒక చిన్న నమ్మకం ఉంది. మరి ఈరోజు గవర్నమెంట్ డాక్టర్ సీతయ్య గారికి ద్వారా బొకేను ఈరోజు వర్తమాన యోగా ఆర్గనైజ్ అందించాల్సిందిగా సంజయ్ గారికి అండ్ టీం గారికి అందించాల్సిందిగా కోరుచున్నాం. మేడం గట్టిగా క్లాస్ కొడదామంటే ఒకసారి వారికి, ఎందుకంటే వారికి ఎంత చేసిన సక్సెస్. మేడం మీరు అందరండి, అందరండి. అందరికీ శుభోదయం అండి. ఈ యోగా క్లాసులు ప్రతి సంవత్సరం తప్పుతున్నారు, చాలా ఆనందించదగ్గ విషయం. ముఖ్యంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులకి, కార్యదర్శులకి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇంత శ్రద్ధ తీసుకొని శ్యామ్ గారు మనందరి బాగు కోసం ఇంత కష్టపడుతున్నారంటే చాలా ఆనందం చెందాల్సిన విషయం. ఆయనకేం అవసరం, ఆయన టీచరు, యోగా వాకింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాయి కదా, కానీ మనందరి కోసం ఆయన చాలా కృషి చేస్తున్నాడు. ఒక క్రియేటివిటీ, ఇంతమందిని సమీకరించి వీళ్ళందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ఆయన యోగా క్లాసులు కండక్ట్ చేస్తున్నాడు. అసలు యోగా అంటే ఏంటి, ఎందుకు చేయాలంటే యోగా చేయడం వల్ల మనకి ఆరోగ్యం మెరుగుపడుతుంది, దాంట్లో అనుమానం లేదు. ఎప్పటి నుంచో ఋషులు చేస్తున్నారు, ఋషులు చేశారు, మనకి చెప్పారు, అది మనం పాటించాలి. ఒకప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళం, అప్పుడు ఈ యోగా చేసే అవసరమే లేదు. వ్యవసాయం చేస్తే అన్ని మూమెంట్స్ ఈ యోగాలు ఏముంటాయి అన్నీ కూడా మనకి వ్యవసాయంలో బావిలో నీళ్లు చేదడం కాడ నుంచి అందులో పెసలు ఇసరటం కానించి, అందులో పెసలు ఇసురుతూ ఉంటే ఇట్లా చెయ్యి ముందుకు వెళ్తూ ఉంటుంది. అది యోగా అయిపోయేది ఆటోమేటిక్గా. అవన్నీ మనం బంద్ చేసి మోడర్న్ లైఫ్కి అలవాటు పడి అడ్డగోలుగా తిని యోగా వాకింగ్ లేకుండా కొవ్వు పెంచుకొని కొలెస్ట్రాల్, షుగరు, బీపీ, మానసిక సమస్యలు అన్నీ మనం ఎదుర్కొంటున్నాం. సూర్యుడు మనకి ఆరోగ్యం ప్రసాదిస్తాడు, అందుకనే సూర్య నమస్కారాలు కూడా చేయాలి. సూర్యకిరణంలో ఎంత శక్తి ఉందో మనకి తెలవదు, అని ఒక చెట్టు నాటి దానికి సూర్యరశ్మి తగలకుండా మనం ఏర్పాటు చేస్తే ఆ చెట్టు పెరగదు, కానీ మనకి కనపడదు. అది ఆ సూర్యరశ్మిలో ఉన్న గొప్పతనం మనకి కనపడదు. అట్లనే యోగా కూడా మనం తప్పనిసరిగా చేస్తే గ్యారెంటీగా ఫలితాలు ఉంటాయి. ఎందుకు చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఏముంది ఇట్లా కూర్చొని ఇట్లా చేస్తే ఏమొస్తుందని అనుకోకూడదు, తప్పకుండా అందరు చేయాలి. నేను ఆల్రెడీ యోగా చేసే గ్రౌండ్కి వచ్చాను. ప్రతిరోజు నేను యోగా చేస్తాను దాదాపుగా, ఎప్పుడో తప్ప. కాబట్టి మీరు ఈ విధంగా ఒక సంవత్సరం ఇంటికాడ కూడా చేయండి. వచ్చే సంవత్సరం మీరు చెప్పండి ఫలితం ఉందా లేదా, మీకే అర్థం అవుతుంది. కాబట్టి అందరూ యోగా తప్పనిసరిగా చేయమని కోరుతున్నాను.